హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాము. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. ఎవ్రీ సండే మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, సో పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. అండ్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,426లో క్లోజ్ అయింది. బట్ టెస్ట్ చేసింది లో వీక్లీలో మనం చూసాం అనుకోండి, 24,400కి దగ్గరలో టెస్ట్ చేసేసింది వీక్లీ క్యాండిల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 53,655, ఓకే. అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది. అంటే ఇప్పుడు 2 సెప్టెంబర్కి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. దాని తర్వాత సెన్సెక్స్ వచ్చేసి మనకి థర్స్డే రోజు ఉంది. చేంజెస్ అయినాయి, సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ట్యూస్డే ముందు సెన్సెక్స్ ఉంటుండే, ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఓకే. సో ఫస్ట్ నిఫ్టీ వస్తుంది, దాని తర్వాత సెన్సెక్స్ వస్తుంది. సో వీక్లీ 2 ఎక్స్పైరీస్ కదా మనకి. అండ్ ఇప్పుడు నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసామనుకోండి, నిఫ్టీ ప్రీవియస్ వీక్ వచ్చేసి మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ హ్యాండిల్లో కనిపించింది. అండ్ కింద గ్యాప్ ఉండే ఆ గ్యాప్ని కూడా రీఫిల్ చేసేసింది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది. అండ్ క్లియర్లీ ఇక్కడ మనకు చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారము సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే సెల్లింగ్ ఉందనో దాని 50% దగ్గర నుంచి ఫిబ్ రిట్రేస్మెంట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో క్లియర్లీ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మార్కెట్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో ఇక్కడ వీక్లీ క్యాండిల్ 2 లోస్ మీరు మార్క్ చేశారనుకోండి, ఇది వచ్చేసి దగ్గర 24,330 ఆర్ 340 లెవెల్ వస్తుంది. సో ఈ లెవెల్ మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్. ఇది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్ మనకి కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. కాకపోతే దగ్గరలో సపోర్ట్ ఉంది 24,300 ఆర్ 330 లెవెల్. సో మార్కెట్ ఇంకొక 100-130 పాయింట్స్ పోయిన తర్వాత సపోర్ట్ ఉంది. బట్ 100-130 పాయింట్స్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేటట్టు కనిపిస్తుంది మార్కెట్. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 24,000 అండ్ 23,800 లెవెల్ దగ్గర వీక్లీలో సపోర్ట్ ఉంది నిఫ్టీలో, ఓకే. నిఫ్టీ యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్ బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది, ఓకే. అండ్ ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్లీ చాలా వీడియోస్లో చెప్పాను, క్లియర్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్లో ఉంది అని చెప్పి. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ మార్కెట్ క్లియర్లీ లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ కనిపించి మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రెస్ చేసింది. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి ఎప్పుడైతే వీక్లీలో లో బ్రేక్ అయిందో, ఇంకా ఈ 3 వీక్స్ లో బ్రేక్ అయిందో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చింది. 55,000 కింద బ్రేక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ దగ్గరికి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వచ్చేసింది మార్కెట్. సో ఇది సపోర్ట్ లెవెలే మార్కెట్లో. నెక్స్ట్ మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే 52,400 అండ్ 52,000 లెవెల్ వరకే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్ ఉంది. సెల్ ఆన్ రైస్ మనం ఆలోచించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సో సెన్సెక్స్కి వచ్చేస్తే మనకి సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్, ఓకే. ఇక్కడ మనం చూస్తే ఈ స్ట్రక్చర్ మనకి సేమ్ అలాగే కనిపిస్తుంది. నిఫ్టీ ఏదైతే మనం చూసామో ఇప్పటివరకు అదే స్ట్రక్చర్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్యాండిల్ క్లియర్ రిజెక్షన్ క్యాండిల్, మా రివర్సల్ క్యాండిల్, దాని తర్వాత గ్యాప్ ఉండే డౌన్ సైడ్ అది ఫిల్ చేసింది. అండ్ ఇప్పుడు మీ 3 వీక్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ లోస్ ఉన్నాయి 79,800 లెవెల్ దగ్గర. ఇది బ్రేక్ చేసింది అనుకోండి, సెన్సెక్స్ కూడా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మార్కెట్. ఇక్కడ 78,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకే. ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి 78,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్కి రావచ్చు సెన్సెక్స్లో, ఓకే. ఇది మనకి సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్ చేసి చాలాసార్లు అడిగారు మిడ్ క్యాప్ని. అండ్ మిడ్ క్యాప్ ఇక్కడ చూసినట్టయితే
ఇక్కడ మిడ్ క్యాప్ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో క్లియర్లీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ డౌన్ సైడ్కి ఇంకా రావచ్చా అంటే ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో 12,200 లెవెల్ దగ్గర ఇక్కడ వరకు రావచ్చు. ఇది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ నెక్స్ట్ 11,800 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్లో. ఓకే, డౌన్ సైడ్కి. సో ఎవరైతే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉన్నారో సో చూసుకోండి మీ స్టాక్స్లో కూడా రిజెక్షన్స్ ఉన్నాయా లేకుంటే ఏ పాయింట్లో సపోర్ట్ ఉన్నాయా ఆ పాయింట్లో యావరేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్ చూసుకుందాం. ఇక్కడ నేను స్మాల్ క్యాప్ కూడా పెడతాను. స్మాల్ క్యాప్ వచ్చేసి 16,500 లెవెల్ దగ్గర మనకి దగ్గరలో కనిపిస్తుంది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇప్పటి వరకు స్మాల్ క్యాప్ రావచ్చు అంటే ఈ పాయింట్లో 17,750 ఆర్ దానికన్నా కిందికి 15,500 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే స్మాల్ క్యాప్లో 16,455 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్ చేస్తే మార్కెట్ 16,200 అండ్ 15,750 వరకు కూడా స్మాల్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మనం చిన్న టైం ఫ్రేమ్ పెడదాం. అది వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీలో ఫస్ట్. సో నిఫ్టీ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది ఫాలో అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఈ పాయింట్లో ప్రీవియస్ డే మార్కెట్లో క్లోజింగ్ కింద మార్కెట్ ఉండే ఏదైతే పాయింట్ మన క్లోజింగ్ పాయింట్ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. మీకు కరెక్ట్గా చూడాలంటే ఆల్గో లెవెల్స్లో క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెడతాను. సో ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ ఆల్గో లెవెల్స్. సో ఆ రోజు నేను కొద్దిగా మెడికల్ ఇష్యూ వల్ల కొంచెం బిజీగా ఉండి షేర్ చేయలేకపోయాను టెలిగ్రామ్ ఛానల్లో. బట్ ఎవరికైతే ప్రీమియం మెంబర్స్ కానీ ఎవరికైతే ఆల్గో యాక్సెస్ ఉందో వాళ్ళు ట్రేడ్ చేయగలిగారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో సో ఎగ్జాక్ట్లీ ఆల్గో పాయింట్ దగ్గర మార్కెట్లో ఉంది. అండ్ దాని తర్వాత మీరు అక్కడ నుంచి ఫస్ట్ ఒకసారి రిజెక్ట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్కి వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే అన్ని క్యాండిల్స్ అన్నీ కూడా రివర్సల్ క్యాండిల్స్. దాని తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఈ ప్యాటర్న్ కూడా ఏమంటారు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ రివర్సల్ కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా మార్కెట్ ఇది బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ డౌన్ సైడ్ అండ్ ఆల్గో సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది. సో 24,550 ఆర్ 560 లెవెల్ నుంచి రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ 24,400 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఇది నోటీస్ చేస్తుంటే ఒకవేళ మీ దగ్గర ఆల్గో లెవెల్స్ లేకపోయి ఉంటే సో ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ని చూసేసి ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఈ ప్రైస్లో మనం చూసేసి మనం ఏమనుకుంటాం ఇక్కడ మనకి క్లియర్లీ మనకి ఏం కనిపిస్తుంది మార్కెట్ వచ్చేసి ప్రైస్ అనేది ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది అండ్ మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ చూస్తుంటే ఇంకా అప్ సైడ్ ఇవి టార్గెట్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. బట్ ఆల్గో మన ఏదైతే ప్రీమియం లెవెల్స్ ఉన్నాయో అది ఉండడం వల్ల మనకి ఇక్కడ ఈ పాయింట్లో క్లియర్ రెసిస్టెన్స్ ఉంది, ఆల్గో లెవెల్స్ ఉన్నాయని చెప్పి క్లియర్లీ మీకు అర్థమైంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆల్గో లెవెల్స్ మనం చూసామనుకోండి ఇది మనకి ఆల్గో లెవెల్స్. దాని తర్వాత మీరు ఇక్కడ రిప్లై ఆన్ చేశాను అనుకోండి ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి రిప్లై ఎగ్జిట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి క్లియర్లీ డౌన్ సైడ్లో ఫాల్ అయింది. సో ఆల్గో లెవెల్స్ ఇది బెనిఫిట్. సో అది క్లియర్లీ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటారో ఎక్కడైతే ఎక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందో అది క్లియర్లీ పాయింట్ చేస్తుంది. ఇంట్రాడేలో మోస్ట్లీ మనకి ట్రెండ్ రివర్సల్ కానీ ట్రెండ్ కంటిన్యూషన్ అని అవుతుంది. ట్రెండ్ రివర్సల్ అంటే మార్కెట్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అక్కడ నుంచి రివర్సల్ రావచ్చు అండ్ లేకుంటే ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అనేది చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పాయింట్లో మార్కెట్ ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ ఇంట్రాడేలో ట్రెండ్ పాజిటివ్ కనిపించింది. బట్ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో దాని తర్వాత సస్టైన్ అవ్వలేదు, రీటెస్ట్ చేసి మార్కెట్ ఫెయిల్ అయింది. మార్కెట్ ఇది ఫేక్ బ్రేక్అవుట్. దాని కింద ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ పాయింట్లో ఎంట్రీ ప్లాన్ చేసినా సరే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో ఆల్గో సపోర్ట్ లెవెల్ వరకు కూడా మనం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి క్లియర్లీ వర్క్ చేస్తుంది. ఇది ఎవ్రీ డే 9:15 to 3:30 ఇది స్టాండర్డ్గా ఉంటుంది. వేరే మనకి ఇండికేటర్స్ అనుకోండి ప్రైస్తో పాటు మూవ్ అవుతూ ఉంటాయి. సో అది మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. బట్ మన ఆల్గో లెవెల్స్ మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ మీకు క్రియేట్ చేయదు. స్టాండర్డ్ వ్యూ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇదర్ ఇది బ్రేక్ చేసి ఇది హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుండే, ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి ఇది బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని. ఓకే, సో ఇది ఎవ్రీ డే ఎక్కడ షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, జాగ్రత్త. సో ఫేక్ ఛానల్స్లో మెంబర్స్ అందరినీ కూడా
కూడా స్కామ్ చేయడానికి ఫేక్ మెంబర్స్ సేమ్ నేమ్, సేమ్ యూజర్ నేమ్, సేమ్ మన లోగో యూజ్ చేస్తున్నారు. యూజర్ నేమ్లో ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఉంటే లాస్ట్కి ఒక యూ యాడ్ చేసి చేస్తున్నారు. సో అలాంటివి స్కామ్స్ అవుతున్నాయి. ప్లీజ్ దయచేసి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి జాయిన్ అవ్వండి. సో సేఫ్గా ఉంటుంది. ఓకే, కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఎవ్రీ డే షేర్ చేస్తాను. సో అది మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ మార్కెట్ ఆల్గో లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అండ్ దాని తర్వాత హోల్డ్ చేయలేకపోయింది, ఫేక్ బ్రేక్అవుట్, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, సో ఇలా వర్క్ చేస్తుంది ఆల్గో లెవెల్స్ అనేది. సో ఇప్పుడు మనం ఇంట్రాడే టైమింగ్స్ ప్రకారం మనం ఇక్కడ చూసుకుందాం. ఇంట్రాడేలో అంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్, దాని తర్వాత 5 minutes టైం ఫ్రేమ్ పిక్చర్ ప్లాన్ చేసుకుందాం. సో ట్రేడ్ ప్లాన్ అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది 24,550 or 530 లెవెల్ నుంచి. ఇక్కడ మనకి 24,400కి దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ 3 క్యాండిల్స్ ఒక లోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది ఒక సపోర్ట్ లెవెల్ 24,340 లెవెల్, సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు. ఇది బ్రేక్ చేస్తేనే ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ షార్ట్ కవరింగ్ రావాలి అంటే నిఫ్టీ ఎక్కడి నుంచి అయితే ఇవాళ మనకి ఇంట్రాడేలో మనం చూసాం కదా 5 minutesలో బ్రేక్అవుట్, ఆల్గో లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ అయింది. అది ఏ లెవెల్లో అయింది? 24,550 or 24,600. సో మార్కెట్ 24,600 పైకి వెళ్తేనే ఫర్దర్ మార్కెట్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్దర్గా మార్కెట్ మీద షార్ట్ కవరింగ్ రావాలంటే 24,600 పైన హోల్డ్ చేస్తేనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ సెల్ ఆన్ రైజే ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ వ్యూతోనే ఉండండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. ఇంకా 24,340 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ 164 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది. అప్ సైడ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ అండ్ రివర్సల్ క్యాండిల్. ఇక్కడ మీకు 54,400 లెవెల్ అండ్ 54,200 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి ఏదైతే లో ఉందో అది 53,600 లెవెల్ దగ్గర ఉంది. 53,600 లెవెల్ అండ్ 53,500 లెవెల్. ఈ 53,500 దగ్గరలో సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అండ్ నెక్స్ట్ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ మనకి బయర్స్ ఉన్న జోన్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్లో ఇక్కడ నుంచే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ జోన్ ఉంది. సో ఇది కొద్దిగా జాగ్రత్త ఈ జోన్లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కంటిన్యూస్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 3 to 4 days నుంచి కంటిన్యూస్లీ మార్కెట్ ఫాలో అయింది. ఎటువంటి పుల్ బ్యాక్ అనేది రాలేదు. ఓకే, సో ఎటువంటి పుల్ బ్యాక్ అనేది రాలేదు. సో ఇంత పడ్డది కదా, ఇంకెంత పడుతుంది అని మనం అనుకోవచ్చు. సో మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ సెల్లింగ్లో ఉందో ఇంకా పడుతుంది. ఓకే, సో యాజ్ పర్ ట్రెండ్ మనం నడుద్దాం. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ కనిపించింది అనుకోండి, ఇంట్రాడేలో మనకి ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉంటాయో దాంట్లో ఆల్రెడీ మనకి సైన్ కనిపిస్తుంది. మార్కెట్ ఆ ఇంట్రాడేలో రెసిస్టెన్స్ ఏదో అది బ్రేక్ అయింది అనుకోండి, ఆ లెవెల్స్ని హోల్డ్ చేస్తే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ ఏదైతే మనకి ఉందో సో దాన్ని ఫాలో అవ్వండి. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి బేరిష్ కనిపిస్తుంది, దాన్ని మనం ఫాలో అవుదాం. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 24,500 కిందికి పోయింది అనుకోండి, మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ 53,100 అండ్ 53,000 లెవెల్ మార్కెట్లో టార్గెట్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వచ్చేసి 54,200 అండ్ 54,400 లెవెల్స్ పైన ఉంటేనే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి ఈ పాయింట్లో మధ్యలో నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 54,600 500 లెవెల్ నుంచి కానీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ సిమిలర్ ఉంటుంది. సో ఇక్కడ నేను చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్, సెన్సెక్స్లో స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తుంది 3 days నుంచి కూడా. అండ్ ఇప్పుడు ఏదైతే 3 days లోస్ ఉన్నాయో దాని దగ్గరలో ఉంది. ఇది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు. 79,400 అండ్ 78,975 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సపోర్ట్స్ వరకు. ఓకే, అండ్ ఇక్కడ మనకి 80,878 80,750 లెవెల్ రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, అప్ సైడ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైకి వెళ్ళినా సరే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉంది కాబట్టి అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఆ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సెల్ ఆన్ రైజ్ ఉండండి. ఓకే, సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఓకే, అప్ సైడ్ నుంచి ఈ పాయింట్ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు డౌన్ సైడ్కి. ఓకే, అండ్ అప్పుడు ఈ లెవెల్స్ అన్ని కూడా టార్గెట్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డే లో బ్రేక్ అయింది
అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 79,400 అండ్ 78,975 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మీరు చూసినట్టయితే 2 సెప్టెంబర్ కనిపిస్తుంది. ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పాను. అండ్ ఇక్కడ మనం చూస్తే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 24,500 లెవెల్ 1,65,000 ఉంది. ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 1,66,000 24,600 లెవెల్ దగ్గర ఉంది. అండ్ 24,700 1,28,000. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. 2,20,000 25,000 లెవెల్ దగ్గర ఉంది. అండ్ 24,900 లెవెల్ దగ్గర. సో కాల్ సైడ్ ఎక్కువగా మనకి కాల్ రైటింగ్ కనిపిస్తుంది అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, క్లియర్లీ కనిపిస్తుంది మనకి యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ మనకు వచ్చేసి 24,400 1,00,000 ఓఏ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 24,400 లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ 24,300 అండ్ 24,200 సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో డేటా పరంగా కూడా మనకి నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఫ్రైడే క్లోజింగ్ ఏమైందో. సో ఇక్కడ మనం చూసినట్టయితే US30 డౌ జోన్స్ వచ్చేసి 69 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. US Tech 100 దగ్గర 300 పాయింట్స్కి దగ్గర క్లోజ్ అయింది. అండ్ US Tech అంటే నాస్డాక్. సో డాక్స్ వచ్చేసి మనకి 121 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి పాజిటివ్గా. ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్తో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ రెండు నెగిటివ్లో క్లోజ్ అయినాయి US మనకి ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి బిట్కాయిన్ అండ్ ఇథీరియం కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో పెడతాను. సో క్రిప్టో నేనైతే 2-3 డేస్ నుంచి యాక్టివ్లో లేను క్రిప్టోలో అండ్ బిజీ షెడ్యూల్ వల్ల. సో మెంబర్స్ అయితే ట్రేడ్ చేస్తున్నారు బికాజ్ ఇక్కడ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది మనకి సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. సో ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ఇది మన ఏదైతే స్కాల్పర్ ఏదైతే ఉందో క్రిప్టో స్కాల్పర్ దాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి ఈ పాయింట్లో సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసింది క్రిప్టో స్కాల్పర్ మీరు చూసినట్టయితే చూడండి. క్రిప్టో స్కాల్పర్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 4,800 పాయింట్స్ సెల్ సైడ్లో క్యాప్చర్ చేసింది. సెల్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇవాళ మార్నింగ్ బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ 6 o'clock టైంలో బై సిగ్నల్ వచ్చింది. ఎవరైనా ఈ ట్రేడ్ ప్లేస్ చేస్తున్నా సరే యాజ్ పర్ స్ట్రాటజీ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అయితే ఈజీగా ఇచ్చింది. ఓకే, అండ్ ఇథేరియంలో కూడా సేమ్ అంతే. ఇథేరియంలో ఇవాళ మార్నింగ్ సిగ్నల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ 88 పాయింట్స్ క్యాప్చర్ చేసింది మన క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ మీరు చూడండి అన్ని కంటిన్యూస్లీ బై అండ్ సెల్ సిగ్నల్. అండ్ ఇక్కడ మీరు సెల్ సిగ్నల్ ఇక్కడ మీరు చూసినట్టయితే 29 తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ ఇది కూడా 250-300 పాయింట్స్ క్యాప్చర్ చేసింది ఈ పాయింట్లో. దాని తర్వాత ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ వచ్చింది. ఇది వ్యాలిడ్ కాదు బికాజ్ ఏదైతే బై సిగ్నల్ ఉందో దానిపైన ప్రైస్ వెళ్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం యాజ్ పర్ స్ట్రాటజీ. సో ఇది వెళ్ళలేదు, ఇది వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ మనం సెల్ సిగ్నల్ చూసుకుందాం. సెల్ సిగ్నల్ కింద ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో దాని కింద కూడా క్యాండిల్ క్లోజ్ చేయలేదు, ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దీని కింద క్యాండిల్ క్లోజ్ చేసింది అండ్ ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అయింది. దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ ఇవాళ మార్నింగ్ మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఇలాంటివి సెల్ సిగ్నల్ వచ్చింది మళ్ళీ మార్కెట్ బై సిగ్నల్ వచ్చిందంటే సెల్ సైడ్ ఉన్న సిగ్నల్ ఎగ్జిట్ చేసి బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి, ఫ్లిప్ చేయాలి. సో యాజ్ పర్ స్ట్రాటజీ క్రిప్టో స్కాల్పర్. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ బాగా వర్క్ అవుతుంది. సిన్స్ ఫిబ్రవరి మేము ఇది ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్ అండ్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని. సో మీరు కూడా మాకు క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీలీ జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నుంచి అండ్ CoinDesk రిఫరల్ లింక్ నుంచి జాయిన్ అవుతే మీకు యాక్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో దాని యాక్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ వెళ్ళి మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంది, ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి క్రిప్టో రిలేటెడ్గా, టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీకు క్రిప్టో ఆల్రెడీ స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవ్రీథింగ్ కవర్ చేశాను దీంట్లో. అండ్ దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది కూడా కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి మీకు అండ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మొబైల్ యాప్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఫ్యూచర్స్ ఎలా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి మన 12 వీడియోస్ ఉన్నాయి. ఆ 12 వీడియోస్ చూస్తే మీకు ఇంక్లూడింగ్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి ఈ వీడియో ప్లేలిస్ట్లో. ఓకే, అండ్ CoinDesk రిలేటెడ్గా 3 వీడియోస్ చేశాను. ఈ 3 వీడియోస్ కూడా చాలా బ్యూటిఫుల్ వీడియోస్. ఫస్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్, తర్వాత స్పాట్ ట్రేడింగ్ అండ్ నిన్న ఒక వీడియో చేశాను SIP ఎలా చేసుకోవాలి బిట్కాయిన్ అని, అది కూడా మస్ట్ అండ్ షుడ్ చూడండి. సో దట్ మీకు
బిట్కాయిన్ ఏదైతే మంచి మొమెంటమ్ ఇస్తుందో అది మిస్ అవ్వదు, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ మంచి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఇక్కడ వీడియోస్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, అండ్ ఇవి చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలంటే కింద రిఫరల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది అండ్ అదేవిధంగా కాయిన్ డీసీఎక్స్. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా FIU రిజిస్టర్డ్ అండ్ కాయిన్ డీసీఎక్స్ కూడా FIU రిజిస్టర్డ్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాకి కాయిన్ డీసీఎక్స్కి డిఫరెన్స్ ఏందో చెప్తాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో వచ్చేసి కంప్లీట్లీ ట్రేడింగ్ చేయవచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్ పైన లెవరేజ్ ఉంది. ఆప్షన్ సెల్లింగ్ కూడా ఇక్కడ తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అయినా. అండ్ డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి ఆప్షన్స్లో. ఓకే, డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఎవ్రీడే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది ఆప్షన్స్. సో ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి. సో ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నా ఫేవరెట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో కాయిన్ డీసీఎక్స్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఆప్షన్స్ చేయలేం, ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రమే చేయొచ్చు. ఓకే, ఫ్యూచర్స్ మాత్రమే చేయొచ్చు. అది రీసెంట్గా చేశారు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి. బట్ కాయిన్ డీసీఎక్స్ కూడా 2 crores దగ్గర రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు కాయిన్ డీసీఎక్స్లో. కాయిన్ డీసీఎక్స్లో ఇంకొకటి ఏంటంటే లెర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ క్రిప్టో గురించి నేర్చుకోవాలంటే సైన్అప్ చేసిన తర్వాత మన లింక్ నుంచి ఇక్కడ క్రిప్టో అకాడమీ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు కాయిన్ డీసీఎక్స్ క్రిప్టోలో గురించి. ఓకే, అండ్ ఇక్కడ కాయిన్ డీసీఎక్స్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ రెండూ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ మీదకి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బిట్కాయిన్ పైన, ఇథీరియం పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎలా చేయాలనేది వీడియోస్ పెట్టాను ఆల్రెడీ యూట్యూబ్ ప్లేలిస్ట్లో. సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏదైతే మన స్ట్రాటజీ ఉంటుందో క్రిప్టో స్కాల్పర్, అది మనకి ఫ్యూచర్స్ పైన క్లియర్గా ఉంటుంది. సో ఫ్యూచర్స్ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు కాయిన్ డీసీఎక్స్. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఉంటే సో కాయిన్ డీసీఎక్స్ రిఫరల్ లింక్ నుంచి జాయిన్ అవ్వచ్చు అండ్ యాక్టివ్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఏ అకౌంట్ లేకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఫస్ట్ సజెషన్. ఓకే, అండ్ ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రిప్టోస్. ఓకే, క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.